ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అహల్య లాంటి గొప్ప అమ్మాయిని లైఫ్ అంతా కాపాడుకోవాలి. నువ్వు అదితిని అంతలా ప్రేమించి ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకుని తన గురించి ఇంతలా చెప్తున్నావంటే నాకు ఆశ్చర్యంగా ఉంది. అసలు నువ్వేనా అనిపిస్తుంది. అలాంటి గౌతమ్ని నువ్వింకా నమ్మి లవ్ చేస్తున్నావా? తను నిన్ను చీట్ చేసినా నీకింకా అర్థం కాలేదా అదితి? అసలు గౌతమ్ స్టాప్ అంజలి, ఇది మా విషయం. గౌతమ్ విషయంలో నువ్వెప్పుడు అలా మాట్లాడకు. గౌతమ్ చెడ్డవాడు కాదు. ఏదో పరిస్థితుల కారణంగా వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. కానీ గౌతమ్ ఎప్పటికీ నావాడే, నాకే సొంతం అవుతాడు. నువ్వు మంచోడువు గౌతమ్. అహల్యకి న్యాయం చేశావు. అలాగే అతిథికి అన్యాయం చేయకు. బుజ్జి, బుజ్జి లేరా? ఏంట్రా ఇక్కడ పడుకున్నావు? అమ్మ వాళ్ళెక్కడా? మమ్మీ, డాడీ, అమ్మమ్మ, తాతయ్య అందరూ ఏదో ఫంక్షన్ ఉందని నేను స్కూల్ నుంచి రాకముందే బయటకెళ్లారు మావయ్య. ఇంట్లో అహల్య ఉంది కదా? అత్తకు జ్వరం ఉందని పడుకుంది. ఏంటి, అహల్యకి జ్వరం వచ్చిందా? అదితి, ఏమైంది? గౌతమ్ ఎందుకు కంగారుగా పైకి పరిగెడుతున్నాడు? ఆవిడ గారికి జ్వరం వచ్చిందంట అంకుల్. ఈయన గారు కంగారుగా వెళ్తున్నారు. అహల్యకి జ్వరం వచ్చిందా? దానికి జ్వరం వస్తే నువ్వు వణికిపోతున్నావేంటి? అయినా ఇంత సడన్ గా జ్వరం రావడం ఏంటి? ఎప్పుడు చూడు నీరసం అది ఇది అంటూ ఉంటుంది. పొద్దున్న వంట చేస్తూ చెయ్యి కాల్చుకుంది కదా, అందుకే ఫీవర్ వచ్చుంటుంది. మమ్మీ, ఆకలేస్తుంది, త్వరగా వంట చేయి. అదేంట్రా, కుబేరుడున్నాడు కదా, వంట చేయలేదా? వాడు వంట చేయకుండా ఇంతసేపు ఏం చేస్తున్నాడు? కుబేరే లేడండి. వాళ్ళ చెల్లి పెళ్లి చూపులని మధ్యాహ్నమే ఊరెళ్ళాడు. మరిప్పుడు వంట చేసేదెవరమ్మా? అహల్యేమో జ్వరం తెచ్చుకుంది. నేను చేస్తానులేవే, ఒక 10 నిమిషాలాగు. నువ్వాగు సుభద్ర. ఈరోజు అదితి వంట చేస్తుంది. నేనా బామ్మగారు? అవును, ఈ ఇంటికి కాబోయే కోడలివి. రేపు ఈ ఇంటి పెత్తనమంతా తీసుకోవాల్సిన దానివి. ఇప్పటినుంచే నువ్వు సిద్ధంగా ఉండడం మంచిదతిది. నిజమే అదితి, ఒక వారంలో వాళ్ళకి విడాకులొస్తాయి. ఆ తర్వాత మీ పెళ్లే కదా. ఇప్పటి నుంచి నువ్వు అన్నిటికీ ప్రిపేర్ అయిపోవడం బెటర్. నీ వంట రుచి మేమెప్పుడూ టేస్ట్ చేయలేదు. ఈ రోజు నీకు ఆ ఛాన్స్ ఇస్తున్నాంలే. ఏంటదితి, నువ్వు వంట చేస్తావా? చేస్తావా కాదు, చేయగలవా అని అడగాలి. ఎందుకు చేయలేదు? తను ఆడపిల్లనే కదా, వంట వార్పు వచ్చుంటాయి కదా. అవునవును, అదితి మెడిసినే చేసింది, వంట చేయలేదా? అహల్య అత్త వంట చేస్తే బాగుండదేమో మమ్మీ. రేయ్, రోజు ఆత వంట తింటున్నావు కదరా, ఈ రోజు ఏత వంట తిను. ఈ అత్త వంటలా చేస్తుందో ఏంటో, మనం తినగలమో లేదో. బానే చేస్తుందిలేరా, ఏం కాదు. ఈరోజు అదితి చేసిన వంట తిందాం. అదితి, నువ్వు వెళ్ళి వంట చేయి. అదితే చెయ్యాలి, చేస్తుంది. నువ్వెళ్ళమ్మా.
ఫీవర్గా ఉన్నప్పుడు నాకు ఒక ఫోన్ చేసి ఉండొచ్చు కదండి. మీరు హాస్పిటల్లో బిజీగా ఉంటారని చేయలేదండి. ఎంత బిజీగా ఉన్నా నాకు మీకంటే ఏది ఎక్కువ కాదు. కనీసం మీరు హాస్పిటల్కైనా వచ్చి ఉండాల్సింది కదా. అప్పుడు బాగా జ్వరంగా ఉందండి, లేవలేక అలాగే పడుకుని పోయాను. అందుకే నాకు ఫోన్ చేయమన్నాను. ఇంకెప్పుడు ఇలా చేయొద్దు. ఇప్పుడు ఎలా ఉంది? మీరు ఆయింట్మెంట్ రాశారు కదా, మెల్లగా తగ్గిపోతుంది. సరే, రెస్ట్ తీసుకోండి. లేదండి, ఇప్పటిదాకా జ్వరంతో లేవలేక వంట కూడా చేయలేదు. కుబేర్ అన్నయ్య ఊరెళ్ళాడు, నేను వెళ్ళి వంట చేస్తాను. ఏం అక్కర్లేదులేమ్మా, వాడు చెప్పినట్టు నువ్వు రెస్ట్ తీసుకో. వంట చేయాలి కదా అవంతిక గారు, భోజనానికి టైం అవుతుంది. నువ్వు ఒక్కరోజు వంట చేయకపోతే మాకేం మొద్దది కదా. పస్తులతో పడుకుంటాం అనుకుంటున్నావా ఏంటి? అంత సీన్ లేదు. ఈరోజు అదితి వంట చేస్తుంది. అదితి వంట చేస్తుందా? అవునరా, నీ కాబోయే భార్య ఫస్ట్ టైం కిచెన్లో అడుగుపెట్టింది. తనకి వంట వచ్చో రాదో? ఆ, అంత లేదులేమ్మా, అదితి కూడా వంట చేయగలదు, చేసి చూపించగలదు. ఈరోజు మేమందరం తన చేతి వంట రుచి చూడబోతున్నాం. ఆ